వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, మీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదా, అగ్నివీర్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అనేది. సో దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫుల్ డీటెయిల్స్గా. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. కొంచెం కోల్డ్ ఉండే, అందుకే గొంతు కొంచెం చేంజ్ వస్తుంది. అందుకే 2 days నుంచి నేను లాంగ్ వీడియోస్ చేయలేదు. సో ఈరోజు చేస్తున్నాను అందుకనే. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడొచ్చు, మనకు ఆర్మీ సోల్జర్స్ అనమాట, అగ్నివీర్ అనమాట ఇవే. వీటి నియామకానికి అయితే మనకు దరఖాస్తుల ఆహ్వానం అయితే కోరుతున్నారు. మరి వాటికి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇప్పుడు నేను. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూద్దాం మరి అదేంటిది అనేది. చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డైరెక్టర్ కృష్ణాదిత్య ఆదేశాల మేరకు ఆసక్తి గల ఇంటర్మీడియట్ విద్యార్థులు అగ్నిపథ్, అగ్నివీర్ ఇవి 2 రకాల ఉద్యోగాలు అనమాట మనకు సోల్జర్స్లో, ఆర్మీలో. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇది www.joinindianarmy.nic.in. ఇది వెబ్సైట్ లింక్ అనమాట మనకు. దీని ద్వారా అయితే మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. అగ్నిపథ్, అగ్నివీర్ విఆర్ టీజీ 2025-26 నియామకానికి, అంటే 2025-26 సంవత్సరం నియామకానికి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు రిజర్వేషన్ మనకైతే 2025-26 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అగ్నివీర్, అగ్నిపథ్ ఈ 2 ఉద్యోగాలు. అదేవిధంగా జనరల్ డ్యూటీ కూడా ఉన్నట్టున్నాయి ఇలా కొన్ని. మనకు మార్చి 12వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడము. మనకు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 10వ తేదీ వరకు అయితే ఉంది రిజిస్ట్రేషన్ చివరి తేదీ అనమాట. ఆల్రెడీ ఇది అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ లేదా స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ వంటి వివిధ కేటగిరీలో నియామకాలు నిర్వహించడం. అంటే ఇది ఒకటే మనకి ఏంటంటే అగ్నివీర్, అగ్నిపథ్ అని 2 రకాల జాబ్స్. అగ్నివీర్లలో చాలా రకాలు ఉన్నాయి మనకు. అగ్నివీర్లలో వచ్చేసి మనకు జనరల్ డ్యూటీ అని, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్, ఇలాంటివి మనకు డిఫరెంట్ విభాగాలు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మనకు మార్చి 12వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు లాస్ట్ డేట్ అనమాట. ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, అప్లికేషన్ చేసుకోండి. అగ్నివీర్ జనరల్ డ్యూటీకి 10వ తరగతితో మనకి ఎంత ఉండాలి, 45% మార్క్స్ అయితే ఉండాలి. అగ్నివీర్ ఉంది కదా, అగ్నివీర్ జనరల్ డ్యూటీకి 10వ తరగతిలో 45% మార్కులతోటి పాస్ అయిన విద్యార్థులు అర్హులని చెప్పారు. గుర్తుపెట్టుకోండి, అగ్నివీర్లో మనకు 45% అయితే, అంటే 40% మార్కులతోటి ఎస్ఎస్సి అంటే 10th పాస్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే అర్హులు. సరే, అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించి మనకు ఈ కేటగిరీకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ విభాగంలో 50% మార్కులతో పాస్ అయిన విద్యార్థులు అర్హులు. ఇక్కడ మనకు రెండో జాబ్ వచ్చేసి అగ్నివీర్ టెక్నికల్ ఉంది. టెక్నికల్ కేటగిరీకి సంబంధించి మనకు ఎంపీసీ విభాగంలో, ఇంటర్మీడియట్లో ఎంపీసీ విభాగంలో దాదాపు మనకు 50% మార్కులతోటి పాస్ అయిన విద్యార్థులు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 50% మార్కులతోటి పాస్ అయిన వాళ్ళు, అది ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేసిన వాళ్ళు మాత్రమే. ఓకేనా. అగ్నివీర్ క్లర్క్ కేటగిరీ కింద మనకు ఇంటర్మీడియట్లో ఏదైనా గ్రూప్ నుండి 60% మార్కులతో పాస్ అయిన విద్యార్థులు అర్హులని చెప్పారు. మనకు అగ్నివీర్ క్లర్క్ ఉంది కదా, క్లర్క్కి సంబంధించి మనకు 60% మార్క్స్ తోటి పాస్ అయితే సరిపోతుంది. ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా పర్లేదు, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ గ్రూప్ అయినా పర్లేదు, 60% మార్కులతో అయితే మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ ఉండాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి. ఓకేనా. సో అగ్నివీర్ ట్రేడ్స్మెన్ కింద మనకు 60% మార్కులతోటి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు అర్హులని తెలిపారు. మనకు అగ్నివీర్ ట్రేడ్స్మెన్ ఉంది కదా, మూడోది ట్రేడ్స్మెన్కి సంబంధించింది. అంటే మనకు ఇందులో 60% మార్కులతోటి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సి 60% మార్క్స్ తోటి పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అగ్నివీర్ ట్రేడ్స్మెన్ ఈ జాబ్ రోల్కి. సో అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పాల్గొనే విద్యార్థుల వయస్సు
ఏజ్ ఎంత ఉండాలి మరి అంటే 17.5 సంవత్సరాల నుండి దాదాపు 21 సంవత్సరాల వరకు ఉండాలంటున్నారు. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అవుతుంది, 17.5 సంవత్సరాలు దాటాలి, 21 సంవత్సరాలు ఉండాలి. సో ఇందులో ఏది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ తీసేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆర్మీ రిక్రూట్మెంట్ అంటేనే జెన్యున్గా ఉంటుంది. సో ఇక్కడ కన్సిడర్ చేయలే చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ. సో అదనమాట, మంచిగా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా క్వాలిఫికేషన్స్ అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోండి. మనకి ఎంత ఉండాలి? 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ నియామక ప్రక్రియ 2 ఫేజ్లో ఉంటుందని. మొదటి ఫేజ్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మనకు 2 ఫేజెస్లో జరుగుతుందంట వీళ్ళ యొక్క నియామక అంటే ఆన్బోర్డింగ్ చేసుకోవడం. మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది, అది 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రెండో ఫేజ్లో రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుందన్నారు. అంటే మనకు కంపల్సరీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుంది రెండో ఫేజ్లో. సంబంధించి ఏంటంటే దానికి రన్నింగ్ సంథింగ్ ఏదో ఉంటాయి, అవి సెకండ్ ఫేజ్లో ఉంటాయి కంపల్సరీ. ర్యాలీలో రన్నింగ్, శారీరక ధృవ పరీక్షలు నిర్వహించబడతాయి. చెప్పాను కదా. సెకండ్ ఫేజ్లో కంపల్సరీ మీ హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ కొలుస్తారు. అందులో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కానీ తీసి పడేస్తారు. సో అన్ని కరెక్ట్గా క్వాలిఫికేషన్స్, హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్స్ ఎవరికి ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్గా జరుగుతాయి ఇవి. సో శారీరక సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు 250 రూపాయలు అయితే రుసుమైతుంది. అంటే పరీక్ష ఎగ్జామ్ ఫీజు ఉంది, 250 రూపీస్ ఉంది మనకు. ఈ పరీక్ష జూన్లో నిర్వహించబడుతుందని అగ్నివీర్ నియామకాలు పూర్తిగా మెరిట్ బేస్పై ఆధారపడి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకైతే జూన్లో ఉంటుందంట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీ మెరిట్ బేస్ మీద జరుగుతుంది, ఎలాంటి ఏం జరగకుండా అవకతవకలు జరగదు. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే కంపల్సరీ అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకు 3-4 కేటగిరీస్ జాబ్స్ ఉన్నట్టున్నాయి ఇలా. సో ప్రతిదానికి అయితే పర్సంటేజ్ మార్క్స్ ఉన్నాయి డిఫరెంట్గా, 45%, 50% అండ్ 60%. ఓకేనా. సో దీని బేస్ మీద మీరు చూసి అప్లికేషన్ చేసుకోండి, ఎవరు మిస్ అవ్వకండి. ఇంట్రెస్ట్ ఉండి నేను చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి జాబ్ రోల్ ఇది. 10th అండ్ ఇంటర్మీడియట్ తోటి ఉన్నాయి మనకి ఇందులో జాబ్స్. సో అందరైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే 100% అప్లై చేసుకోండి. సో మిస్ అవ్వకండి, మంచి జాబ్స్ ఇవి, మనకు ఇన్ ఆఫీస్ జాబ్సే ఉన్నాయి అన్నీ. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నేను ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.